అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయ అని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకొని ముందు చింత పదకొట్ట. ఊరే ఎవరు వచ్చినట్టున్నారా? టీవీ ఆఫ్ చేసేదమా? నేను సీరియస్గా తీసుకున్నాను నాన్న. ఊరే ఇలా అయిపోయావేంట్రా? ఊరే ఎవరా వచ్చింది? అదే చెల్లెల ఫ్రెండ్ ఉంటుంది కదా పొట్టిది, అదే కటింగ్లు బయటికి వెళ్ళింది 10 నిమిషాల్లో వస్తుందని చెప్పలేకపోయావా? అదే చెప్పాను, అది వెయిట్ చేస్తా ఉంటుంది. ఎక్కడైనా కూర్చోమని చెప్పలేకపోయావా? ఇది చెప్పలేదు. ఏ మా డాడీ నేను ఇక్కడికి వచ్చి కూర్చోమంటున్నారు. ఊరే అమ్మాయిరా, ఇక్కడికి ఎందుకురా? దోల్ని వెళ్ళడానికి రాని. ఊరే నమస్తే అంకుల్. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని నాకు అయిపోయింది. ఇంకాసేపు చాలా నాకు ఆయాసంగా ఉంది. అమ్మాయి ఉందిరా, సిగ్గేస్తుంది. టీవీ ఆపేరా. ఏమా తినడానికి ఏమైనా తీసుకుంటావా? పర్లేదు అంకుల్, ఇప్పుడేమొద్దు. పోనీ వేడిగా కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? వద్దు అంకుల్, కాఫీ టీ తాగితే నాకు వెయిట్ చేస్తుంది. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? పాపని క్షమించు నాయనా. చాలా డీసెంట్ ఫ్యామిలీ అమ్మా. అమ్మా పర్లోకి ముందు ప్రభు, ఈ పాపని క్షమించు నాయనా. ఇట్లా చెప్పొద్దమ్మా. అమ్మా తాతరా నేను మా బాబుతో, నువ్వు మీ బాబుతో మిర్జాపూర్. ఒరే ముసలోడ్రా, 80 కంప్లీటెడ్ రా, బీపీ షుగర్ ఉందిరా, రేపు మాప అన్నట్టున్నాడ్రా. ఇది చూస్తే ఇప్పుడే చచ్చిపోతాడ్రా. వెళ్ళిపోమని చెప్పరా. తాత నువ్వు అన్నమయ్య, శ్రీరామదాసు అవి టీవీలో వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు పడుకో, వెళ్ళు వెళ్ళు. నీ అమ్మ సోదాపీస్ టీవీ చూడండి రా. చాలా సరదా పడుతున్నాడు చూడండి. వింటూ నాకే గుండె అయిపోయినట్టుందిరా. ముసలోడు పైకి పోయినట్టున్నాడు రా. నీ కాలు పట్టుకుంటున్న కొంచెం చెప్పరా మరొకసారి ఆయనకి. నాకు అది అనిపిస్తుంది. తాత రే ముసలమ్మంట రే, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది.